కానీ కూటమి ప్రభుత్వం ఏ ఏదైతే ఇప్పుడు కల్పిస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో వీళ్ళకి కంటికి ఎలా అయిపోయిందంటే ఓకే, గ్రాఫ్ ఏదైతే పెరుగుతుందో అది చూసి ఓర్వలేక వీళ్ళు వీళ్ళు ఆ, అబద్ధాలుగా అది క్రియేట్ అయిపోతున్నాయి. బేసికల్గా రైతు రైతు ఈ రోజున ఎలా ఉందంటే మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల పట్ల ఎంతో ఆనందకరంగా ఉంది. కనీసం వీళ్ళ పంటకి వైసీపీ ప్రభుత్వం పంటకి రైతుకి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదండి. ఆకలి ఆకలి బాధలు అంటే కనీసం రైతు ఎలా అయిపోయాడంటే నీళ్లు కూడా ఒక ఇవ్వాల్సిన నీళ్లు కూడా ఇవ్వకపోగా కాలువలో ఎండిపోయి రైతు అసలు చాలా ఇబ్బందికరంగా తయారైంది. అసలు మీరు చూసే ఉంటారు వీళ్ళ చేసిన ఏదైతే నీచమైన పనులకి కూటమి ప్రభుత్వం ఓటేసి గెలిపించిన విషయం మనందరికి తెలిసిందే. ఈ రోజున వీళ్ళు ఏమంటున్నారు, మేము మేము ఆ రోజు వచ్చేసాం ఈ రోజు నిజంగా మీరు రైతులకి కట్టుబడి ఉండవైతే ఈ రోజు ప్రభుత్వంలో మేము ఎందుకు ఉంటాం అని ఇతనికి అర్థం కావట్లేదు. బహుశా ఇతనికి ఇష్టరాజ్యం అట్టండి. బేసికల్గానే వైసీపీ అంటే మనకు తెలిసిందే కమిషన్ల రాజ్యం. ఆ కమిషన్ల కోసం వీళ్ళు ఎంత ఎంత విధంగా చేసిందో మొత్తం ప్రజలంతా చూస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు చూస్తున్న డిబేట్ లో కూడా ఈ రెడ్డి గారు ఏదైతే అన్న మాటలు కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా అంటే బిచ్చగాళ్ళండి. ఒక ఒక ఆకలి మనం ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణేశ్వరి. ఎవరైనా సరే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు తెలుగు 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 కుటుంబ సభ్యులు ఇంటికి పిలిచి భోజనం పెడతారు. అటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ఈ మహానుభావుడు ఏమన్నాడంటే అన్నా క్యాంటీన్ లో అన్నా క్యాంటీన్ లో దేశానికి సేవ చేస్తారు, వాళ్ళకు కూడా అన్నం పెట్టలేదు, మీరు అన్నం ఏం పెడుతున్నారయ్యా? అన్నా క్యాంటీన్ అడుక్కునే వాళ్ళు అంటున్నారు, అరే బాబు అసలు మీరేం చేశారా బాబు? మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటారు నాయన. మీరేం చేస్తారు? కనీసం సంక్షేమ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున అభివృద్ధి చేస్తామంటే అప్పులు కాస్త ఈ రోజు అభివృద్ధి బాటలు తీసుకొస్తామంటే కొంత సమయం పడుతుంది దేనికైనా సరే. మీకేంటంటే మీకు ఎలా అంటే చెప్పండి, ప్రతి దాంట్లో కమిషన్లకి అలవాటు పడిపోయి రైతు అసలు వైసీపీ రైతు ఎక్కడ ఆనందంగా ఉన్నాడంటే ఒకసారి అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు వైసీపీ ప్రభుత్వం రైతులు ఎక్కడైనా సరే ఆనందంగా ఉన్నారా? మిమ్మల్ని అడుగుతున్న ఎక్కడైనా ఆనందంగా ఉన్నారా? కేవలం మీ నియోజకవర్గంలో కూడా రైతులు బాబు వైసీపీకి ఓట్లు ఎందుకు వేసేవారు నాయన, కనీసం ప్రభుత్వం మారితే మా జీవితాలు మారుతాయి అని చెప్పి వాళ్ళు ఓట్లేసి గెలిపించారు. ఒకటి చెప్తున్నానండి, కేంద్ర ప్రభుత్వం